గుడ్ మార్నింగ్ సార్. నన్ను కస్టడీలోకి తీసుకోవడానికి వచ్చినట్టున్నారు. నేను ఇప్పుడు న్యాయం వైపు ఉన్నాను సార్. ఇప్పుడే న్యాయం చట్టం వేరు వేరని తెలుసుకున్నాను సార్. జార్జ్ని వేసేయాలన్నది మనకి మైకల్కి ముఖ్యమే. కానీ ప్యాట్రిక్తో ఎటువంటి సంబంధము లేని మైకల్ ఎందుకని ప్యాట్రిక్ని చంపాలి? ప్రశాంతంగా జీవించడానికి ప్యాట్రిక్ని చంపాలని నేనున్నాను. ఎందుకంటే వాడు డబుల్ గేమ్ ఆడాడు. 2 గ్యాంగ్స్కి ఉపదేశం ఇచ్చే శకునీలా వాడు ఉండేవాడు. కానీ అక్కడ నా లెక్క తప్పింది. షుగర్ వేయండి సార్. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ పెరిగే క్యాన్సర్ సెల్ లాగా ఇది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ ఈ క్యాన్సర్ సెల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వగలడు. అండ్ హీ ఈస్ జార్జ్ పీటర్ చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టి చంపాలి. దట్స్ మై గోల్. ఈ పని చేయమని చెప్పింది ప్యాట్రిక్, కానీ ఇప్పుడు అతని ప్రాణాలతో లేడు. చంపింది నువ్వే. తిన్న ఒప్పుకి విశ్వాసంగా ఉండడానికి ఇప్పుడు నేను పనిచేస్తాను. నీ సిస్టర్ జెన్నిఫర్ని ఈ లోకం నుంచే పంపించేస్తాను. భయపడకు. నొప్పి లేకుండా త్వరగా ముగించేస్తాను. అప్పుడే నీకు నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి ఇప్పుడు నా లక్ష్యం. దీని గురించి తెలుసుకోవాలా? నొప్పి లేకుండా ఎలా త్వరగా ముగించడమని. బ్లేడ్ని ఇప్పుడు మేజర్ ఆర్టరీలో బాగా గుచ్చేశాను. 3 నిమిషాల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల హృదయ స్పందన ఆగుతుంది. కళ్ళు మాత్రం తెరిచే ఉంటాయి. శరీరంలో రక్త ప్రవాహం ఆగేంత వరకు నువ్వంతా చూడొచ్చు. తర్వాత నెమ్మదిగా చచ్చిపోతావు. నొప్పి తెలియకుండా చావడం అంటే ఇలాగే. అవును, ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ ఓపి పనులన్నీ ఎప్పటి నుంచి? ఇలా చూడు, నా గురించి నీకు తెలియదు. కొన్నాళ్ళుగా నా ఓపికను పరీక్షిస్తున్నావు. సార్, ఇది ఒక స్పెషల్ కేస్ అవడం వల్ల నీకు ఎన్నోసార్లు చెప్పి చూశాను. ఇక నా చేతికి పని చెప్పాలి. అది నువ్వు తట్టుకోలేవు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. సార్, అయితే ఇప్పుడు ఫైండింగ్స్ ఏమై ఉంటుంది? ఒకళ్ళకొకళ్ళు పగ తీర్చుకునే అండర్ వరల్డ్, అంతేగా? అలా కూడా ఉండొచ్చు. నాకు సంబంధించిన వరకు జార్జ్ పీటర్ కంటే డేంజర్ అయిన వాడు తమ్ముడు మార్కో. చంపాలని నిర్ణయించుకుంటే మార్కో అది ఎప్పుడో చేసుంటాడు. బాడీలో దెబ్బ పడేలా చేసి కత్తి పొడిచి నొప్పి పుట్టించాలి. అదే లక్ష్యం. ఏమైంది సార్? ఫీలిక్స్ మిస్టీరియస్. త్వరగా క్యాజువాలిటీ తీసుకోండి. ఓకే సార్. సార్, నాకు ఇంకో డౌట్ ఉంది. ఇంకా నీ డౌట్ తీరలేదా? అసలు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే ఈ డాక్టర్ మైకల్ ఎవరు? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? విచారించడంలో నువ్వు బాగా డెవలప్ అయిపోయినట్టున్నావు. డాక్టర్ మైకల్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న ఆ రోజుల్లోనే మీరు మెడికల్ కాలేజ్ సీఏగా ఉన్నారు. అంతకంటే ఏం తెలియదు. ఎస్, ఐ నో హిమ్. లోకల్ పోలీస్ రిపోర్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళింది ఎలాంటి ఐడియా లేకుండానే. అందరి ముందు, పర్టికులర్గా తన సిస్టర్ ముందు మైకల్ ఒక అమాయకుడు. కానీ తనేగా మైకల్. నేనక్కడ చూసింది నాకు పరిచయమైన తెలివైన మెడికల్ స్టూడెంట్ మైకల్నే.
చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోగలవా? నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి రాగలిగినప్పుడు నేను చంపి వెళ్ళిపోవడం కూడా తెలుసు. యూర్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ ఎ జూనియర్. ఎంత అందంగా నువ్వు నన్ను తిడుతున్నావు. అబ్రహాం, ఇదో మిస్టేక్గా జరిగింది. మా అన్నయ్యని చంపేసి మిస్టేక్ అని చెప్తున్నావా? అలా అయితే నేను కూడా ఇప్పుడు అదే మిస్టేక్ చేయబోతున్నాను. ఇబ్రహాంని చంపినవాడు ధైర్యంగా తిరుగుతున్నాడు. మీకు సిగ్గుగా లేదా? అంతకన్నా చావడం మేలు. వాళ్ళు మన బిజినెస్ ని క్యాచ్ చేశారు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే ఎలా? ఆ పోలీసు వాళ్ళు 4 పూట్ల బెక్కి ప్యాట్రిక్ ని వాళ్ళు చంపేశారు. అది చేసింది మార్గో కాదు. అది ఎవరు చేసినా మనం వాళ్ళని వదిలేద్దామా? చెప్పండి, వదిలేద్దామా? చంపాలి, వాళ్ళని తప్పకుండా చంపాలి. నీ బండి నాకు కావాలి. బండి తాడు. రేయ్, నీకింకా అర్థం కాలేదా? నీకు బండి ఇవ్వడం వీడికి ఇష్టం లేదురా. ఇదిగో సైకో, నాకు బండి కావాలి. సారీ. బ్యాటరీ సైడ్ గివ్ మీ ద కీ. ఇంకోసారి అలా పిలిచామంటే నీ కాలు విరిగిపోద్ది. కన్న తండ్రిని చంపిన వాడిని బ్యాటరీ సైడ్ అని పిలవకుండా ఏంజల్ అని పిలుస్తారా? బ్యాటరీ సైడ్. బండి అడిగితే కాలు విరిచిన రోడియా నువ్వు? వెలిగించరా. వెలిగించు. నేను వెలిగించమనే కదరా చెప్పాను. ఇక నీకు కోట్ అక్కర్లేదులే. ఎవరైనా అడిగారంటే సీనియర్కి ఇచ్చేసాను చెప్పు. వస్తా.